సో మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది విచారణ కోసము. కమిషన్ ముందుకు ఆయన వెళ్ళడం జరిగింది. 2 వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించారు. ఎవరైతే కేసీఆర్ వెంబటి ఆల్మోస్ట్ ఒక 7గురికి మాత్రమే అవకాశం ఇచ్చారు. 7గురిని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. సో ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర బీఆర్ఎస్ అభిమానులు కానీ, రైతులు కానీ, కొంతమంది కార్యకర్తలు కానీ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ రైట్ బ్రదర్, దేనికోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే ఉన్నాడో ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎలాంటి పాలన చేతగాక ప్రజల దృష్టిని మళ్లించడానికి కేవలం ఈరోజు అతని ప్రభుత్వం యొక్క డౌన్ఫాల్ అవుతున్న కారణంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కాళేశ్వరం మహా అద్భుతమైన ప్రాజెక్టు దాన్ని బదనాం చేయాలనే ఆలోచన దురుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకొని ఈరోజు మహానాయకుడు నదినే నడక నేర్పిన నాయకుడిని ఈరోజు విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నావు రేవంత్ రెడ్డి. దీనికి 10ంతలు అనుభవిస్తావు బిడ్డ. రాబోయే రోజుల్లో నీ ఆటలు సాగవు. ఈ రోజు నువ్వు పోలీసుల పహారా పెట్టుకొని ఈ రోజు నువ్వు తెలంగాణ తెచ్చిన నాయకుడిని నువ్వు ఇవాళ ఇబ్బందిలో గురి చేస్తున్నావు. తెలంగాణ యావత్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు సైలెంట్ గా దీన్ని పరిశీలిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో బిడ్డ నిన్ను ఈడ నుంచి జూబ్లీస్ ప్యాలెస్ నుంచి తరిమి కొడితే ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ దగ్గర పడాలి. జాగ్రత్త, ఇకనైనా నువ్వు మానుకో. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో చేసిన తప్పేంది? కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాల మాగాణి అయింది. మొత్తం ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మొత్తం వరి ధాన్యాన్ని పండించింది. దానికి వెనక ఉన్న కారణం ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా అందిన నీళ్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వరి పండించడంలో మొదటి అడుగు. పంజాబ్నే తలదన్నింది. అది కేసీఆర్ గారి ఆలోచన, ఆ యొక్క విధానం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగనప్పుడు కమిషన్ ముందుకు రావడం వల్ల తప్పేంటి? ఏమి తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పుడు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఈ విషయం ఈ సన్నాసులో కూడా తెలుసు. కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ ని డ్రాప్ అవుట్ చేయాలి, కేసీఆర్ గారి పేరుని బదనాం చేయాలి. అదేదో జరిగిపోయింది అక్కడ, ఏదో అయిపోయింది అన్నట్టుగా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈయన రాజ్యం ఎక్కువ కాలం సాగదు. అరే సన్నాసోడా, నీకు బుద్ధి ఉంటే, నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే కాళేశ్వరం లాంటి ఇంకో ప్రాజెక్ట్ కట్టరా. రైతులకు నువ్వు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వరా. ఈరోజు రైతులు చనిపోతా ఉంటే వాళ్ళ బీమా పైసలు కట్టడానికి గతి లేదు. సన్నాసోడా నువ్వారా ఈరోజు మా తెలంగాణ తెచ్చిన ప్రదాతని ఈరోజు నువ్వు ఇబ్బందికి గురి చేస్తావా? నీకు అసలు వయసు ఉన్న మర్యాద ఉందారా నీకు? ఈరోజు కేసీఆర్ గారే లేకుంటే నీకు టీపీసీసీ పదవి అప్పుడెక్కడిది? ఈరోజు నువ్వు ఎక్కి గద్దెనెక్కి సంకదార్చుకుంటున్న ఈ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిదిరా సన్నాసుడా? రేవంత్ రెడ్డి అని ఈరోజు ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాను.